హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీ హనీ. ఇవాళ అయితే నేను శనగబాళ్ళతో కూర చేసుకుంటున్నాను అండి. అదే అండి పచ్చి శనగపప్పుతో కూర అనమాట. ఇది నాకు కరోనా టైంలో అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేసిందండి. కరోనా టైంలో అంతగా కాయగూరలు ఎక్కువ దొరికేవి కాదు. ప్లస్ అంటే బయట నుంచి తెచ్చుకొని వాష్ చేసుకోవడం ఇదంతా ఎక్కువ ప్రాసెస్ ఉండదు కాబట్టి ఇంట్లో ఉండే శనగబాయలతోనే చటక్కున అయితే కర్రీ చేసేసేదాన్ని. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత చేస్తున్నాను. మా పిల్లలకి అయితే పెట్టడం ఫస్ట్ టైం అండి. చూడాలి మరి మా పిల్లలు తింటారో తినారో. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. దానికోసం అయితే నేనైతే కుక్కర్లో చేస్తున్నాను ఇవాళ కర్రీ. త్వరగా ఈజీగా అయిపోతుంది. ఆల్రెడీ మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కాబట్టి కుక్కర్ వేడెక్కిన తర్వాత అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలను వేసుకొని చిటపటనాడనివ్వాలండి. తర్వాత అందులోకి పచ్చిగా చక్కగా కోసుకున్న పచ్చిమిర్చి ప్లస్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి వేగనివ్వాలన్నమాట. మరీ ఎక్కువ గోల్డిష్ బ్రౌన్కి అవసరం లేదండి. జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది అనమాట. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసిన టమాటా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. టమాటా త్వరగా మగ్గాలంటే అందులోకి సాల్ట్ తర్వాత పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే సాల్ట్ యాడ్ చేశాను. త్వరగా మగ్గిపోయాయి. అవి టమాటాలు మగ్గాయని తెలిసిన తర్వాత అందులోకి కారం పొడి, ధనియాల పొడి, పసుపు అయితే యాడ్ చేశాను అనమాట. తర్వాత ఇవి మొత్తం వేగాయి అని తెలిసినప్పుడు అంటే ఆయిల్ మొత్తం పైకి వస్తుంది కదా టమాటాలు ఆనియన్స్ నుంచి విడిపోయి, అప్పుడు పచ్చిశనగపప్పు వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. నేనైతే 2 hours ముందే నానబెట్టాను కాబట్టి ఒకసారి అయితే వాష్ చేశాను అనమాట. మనకు చికెన్ ఫ్లేవర్ కావాలనుకుంటే చికెన్ మసాలా లేదా వెజ్ ఫ్లేవర్ కావాలనుకుంటే వెజ్ మసాలా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే వెజ్ ఫ్లేవర్ కోసం గరం మసాలా అయితే యాడ్ చేశాను. తర్వాత చూసారా నానబెట్టుకున్న శనగపప్పును దాన్ని కూడా యాడ్ చేసేసాను అనమాట. ఆల్రెడీ శనగపప్పు 2 hours నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం ఉండదండి. ఇంకా సరిపడినన్ని అయితే నీళ్లు పోసాను కుక్కర్లో కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. అంతగా నీళ్లు పట్టవు కాబట్టి కాసిని కొంచెం గ్రేవీ టైప్లో ఉండాలని చెప్పి ఇది నేను రాగి సంగటిలోకి చేస్తున్నాను అండి. కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు కాబట్టి కాసిని వాటర్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాను అనమాట. నాకు కాస్త సాల్ట్ తక్కువ పడింది, అందుకే ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. చూసారా కాసే నీళ్ళు పోసాను అనమాట, ఎక్కువ పోయకుండా. ఎక్కువ పోస్తే జారుడుగా ఉంటుంది, టేస్ట్ అనిపించదు. తర్వాత 2 to 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. చూసారా మా ఇంట్లో శనగపప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.